హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది మండే ఈవినింగ్ నుంచి తీసిన బ్లాగు. మండే మార్నింగ్ అయితే పిల్లలకి రైస్ పెట్టేశాను, కర్రీ కొనుక్కొని తినండి అని చెప్పాను అనమాట. ఇంకా మండే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. పప్పు టమాటా చేస్తున్నాను, పొటాటో క్యాప్సికమ్ ఫ్రై చేద్దామని చెప్పేసి. 1 వీక్ నుంచి సరిగా ఏం వండట్లేదు. మా అబ్బాయికి ఒంట్లో బాగోపోవడం, తర్వాత నాకు బాగోపోవడం, తర్వాత ఇంకా ఏమీ సరిగా షూట్ చేయలేదు, సరిగా కుకింగ్ కూడా సరిగా చేయలేదు. మాక్సిమం ఏదో సింపుల్ గా అలాగా తినేసన్నమాట. ఇంకా వీడియో తీయడానికి కూడా ఇంక ఇంట్రెస్ట్ లేక వీడియో తీయలేదు. ఆగస్ట్ 15 తీసాను. ఇంకా మండే మార్నింగ్ కూడా ఏం వండలేదు కదా, ఇంకా తీయలేదు. మండే ఈవినింగ్ నుంచి ఇది పప్పు టమాటా చేస్తున్నాను. పప్పు ఒక కప్పు తీసుకున్నాను, టమాటా పచ్చిమిర్చి అయితే కట్ చేసేసి కొద్దిగా పసుపు కొద్దిగా కారం అయితే వేసి విజిల్ పెట్టేసి అనమాట. ఇంకా పొటాటో క్యాప్సికమ్ కట్ చేసుకోవాలి. కాకరకాయలు ఉన్నాయి, ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ కాకరకాయ మా అబ్బాయి తినడు. ఇంకా పొటాటో క్యాప్సికమ్ అయితే తింటాడు. ఇంకా మేము ముగ్గురమే కదా, మా హస్బెండ్ అయితే టిఫిన్ చేశారు, ఊతప్పం వేసాను ఆయనకి, కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే తినేశారు. ఇంకా మేము ముగ్గురమే కదా, పప్పు టమాటా చేసుకుని క్యాప్సికమ్ పొటాటో ఫ్రై చేసుకుందామని చేస్తాను అనమాట. పొటాటో క్యాప్సికమ్ అయితే కట్ చేస్తున్నాను. నేను వీడియో పడుతుంది అనుకున్నాను, కుక్కర్ అడ్డు ఉన్నది, నేను కెమెరా కొంచెం పైకి పెట్టవలసింది, పెట్టలేదు. ఇంకా పప్పు అయితే విజిల్స్ వేసేస్తుంది. ఇంకా పప్పు విజిల్స్ వేసాక ఇంకా పక్కన పెట్టేసి కూర అయితే తాలింపు పెట్టేస్తాను. సింపుల్ గా చేస్తాను. ఎలా అంటే వెల్లుల్లి కారం ఇంకా మసాలాలు అవి ఏమీ ఎక్కువ కాకుండా ఇంకా సింపుల్ గా చేస్తాను. చాలా టేస్టీగా ఉంటది. పప్పు టమాటా కాంబినేషన్ లోకి బాగుంటది ఫ్రై, పక్కన సైడ్ డిష్ కింద నంచుకోవడానికి. క్యాప్సికమ్ క్యాప్సికమ్ పొటాటో కర్రీ కూడా బాగుంటది, ఫ్రై కూడా బాగుంటది అన్నమాట. ఇంకా ఇందులో ఉంటే చాలా వేసుకోవచ్చు, క్యారెట్ కానీ బీట్రూట్ బీన్స్ అలాంటివన్నీ వేసుకోవచ్చు, కానీ అవేమీ లేవు. అవేమీ లేకపోయినా కూడా ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటది, ఒకసారి ట్రై చేయండి. ఇంకా పప్పు అయితే విజిల్స్ వేసేసింది. ఇంకా పప్పు వెనక్కి పెట్టేసుకొని ముందైతే ఇంకా కడాయి పెట్టేసి ఫ్రై అయితే చేసేస్తాను అనమాట. మీరేం చేశారు? ఇంకా అయితే వాతావరణం ఇలా ఉంది కదా, వాతావరణం అలా ఉన్నా కూడా ఇంకా మా హస్బెండ్ బయట తాడు కట్టారు. ఇంకా బట్టలు అయితే కొన్ని ఉతికేసి కొన్ని ఆరబెట్టేస్తున్నాను. బట్టలు అయితే మొత్తం క్లియర్ అయిపోయినాయి, బట్టలు ఏమీ లేవు. మొన్నటి వరకు బట్టలన్నీ మాసిపోయి అలా ఉండిపోయి అనుకున్నాను, బట్టలన్నీ అయితే మొత్తం క్లియర్ అయిపోయినాయి. మాకు ఆగస్టు 28 నుంచి ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అవుతున్నాయన్నమాట. నేను ఏంటంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అయినంటే 50 డేస్ ఉంటాయి, 50 రోజులు. 50 రోజుల వరకు నేను ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు జర్నీలు చేయడం చాలా కష్టం అవుతుంది. ఇంకా ఈ లోపలనే ఊరెళ్ళి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆంధ్రాలో అంతా వర్షాలంట, ఇలాంటి వర్షాల టైంలో జర్నీ చేయడం అంటే కొంచెం రిస్కే, జర్నీ చేయడం కష్టం అని చెప్పి ఆలోచిస్తున్నాను. కానీ నేను ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అవ్వకముందే ఊరెళ్ళి వచ్చేసాను అనుకో ఒకసారి, తర్వాత ఫాస్టింగ్స్ అయ్యాక అప్పుడు చూడొచ్చు. మళ్ళీ మధ్యలో వెళ్ళడానికి అవుతుందా అవ్వదా అని ఆలోచిస్తున్నాను అనమాట. ఊరైతే వెళ్ళాలని అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. అసలు మొన్న ఫ్రైడే వెళ్దాం అనుకున్నాను, వర్షాలు ఎక్కువ అని అన్నారని మళ్ళీ ఆగిపోయాను. ఇంటి నిండా బట్టలు మాసిపోయి ఉన్నాయి, ఇంకా పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా బట్టలు లేకపోతే అని మళ్ళీ ఆగిపోయాను. మళ్ళీ మండే నైట్ వెళ్దాం అనుకున్నాను. మండే నైట్ వెళ్దామంటే వర్షాలు ఆంధ్ర అంతా తుఫాను అన్నారు. ఇంకా మళ్ళీ ఆగిపోయాను. అలా అవుతుంది, ఎప్పుడు వెళ్తానో తెలీదు. ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి అనుకుంటున్నాను వెళ్దాం 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 అని, అస్సలే వెళ్ళలేకపోతున్నాను. ఎలాగన్నా ఈ వీక్ లో ఎలాగన్నా వెళ్ళాలి, వెళ్ళి ఒక 2 డేస్ ఉండి రావాలి. ఎందుకంటే మళ్ళీ ఫాస్టింగ్ ప్రేయర్స్ స్టార్ట్ అయినాయి అంటే వెళ్ళడం అవ్వదు, వెళ్ళను కూడా ఆ టైంలో. ఇంకా అందుకని చెప్పేసి వెళ్తాను. అయితే ఫస్ట్ కడాయి పెట్టాను, ఆవాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇవి కొంచెం బాగా ఈ రెండు బాగా వేగాక ఆ తర్వాత అయితే ఇంక పొటాటో క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసేస్తాను. కడాయి ఒక్కటే ఉన్నది చెప్పాను కదా, మొత్తం సాంబార్లన్నీ మూట కట్టేసి పెట్టేశాను. బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాలి, అది వెళ్ళాలని వెళ్ళడం అవ్వట్లేదు. మా హస్బెండ్ ఖాళీ ఉండట్లేదు, వెళ్దామంటే వెళ్ళాలి. ఇంకైతే ఇంకా ఒక్కటే కడాయి ఉండడం వల్ల ఇదైతే మాడిపోతూ ఉంటది ఏం వండినా, అయినా కూడా ఇంక ఇందులోనే వండుతున్నాను అనమాట. ఇంకైతే ఆ తాలింపులు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయాక ఈ క్యాప్సికమ్ పొటాటో ముక్కలు అయితే వేసేసాను. ఇవి కూడా కొంచెం బాగా వేగాలి, వేగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇంక ఇందులో
ఇంకో క్యాప్సికమ్ ఉన్నది, అది కూడా కట్ చేసి వేసేసి క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసేసి తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తాను. కొద్దిగా త్వరగానే మగ్గిపోతాయి, ఎందుకంటే బాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కదా, అందువల్ల త్వరగానే మగ్గిపోతాయి. మీరేం చేశారు? నేనైతే ఉట్టి పప్పు టమాటా చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా పిల్లలకి పొద్దున్న లంచ్ బాక్స్ ఏం పట్టలేదు కదా, ఇంకేదన్నా ఒక 2 కూరలు అయితే మంచిగా తింటారు కదా అన్నట్టుగా మళ్ళీ క్యాప్సికమ్ ఫ్రై పెట్టుకున్నాను అనమాట. క్యాప్సికమ్ని పొటాటో ఫ్రై అయితే చాలా బాగుంటుంది. ఇంకైతే ఇవి కట్ చేసి వేసేసాక కొద్దిగా పసుపు అయితే వేసానమాట. ఈ పసుపు కూడా వేసేసాక బాగా అడుగంటేస్తూ ఉంటుంది, త్వరగా మాడిపోతుంది ఈ మూకుడి. ఆయన అలా కలుపుతా ఉంటే మాడకుండా ఉంటుంది, కలపకుండా అలా ఉంచేసామంటే త్వరగా మాడిపోతుంది అనమాట. ఇంక ఇదైతే ఇందులో అయితే ఇంకా పసుపు అయితే వేసేసాను. పసుపు వేసేసి ఇంకా మొత్తం అయితే వేసేసి ఇంకా అక్కడంతా అవన్నీ క్లియర్ చేసుకుంటున్నాను అనమాట. మూత పెడతాను, మూత పెడితే కొంచెం త్వరగా మగ్గుతూ ఉంటుంది. మూత పెట్టినా కూడా మధ్య మధ్యలో చూసుకుంటా కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా. ఈ కడాయి కొంచెం పల్చగా ఉంటుంది, అందువల్ల త్వరగా మాడిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకేముంది, ఇప్పుడు పిల్లలు వచ్చారు, లంచ్ బాక్సులు ఉన్నాయి కదా, ఉత్తి రైసే పెట్టాను. ఆ బాక్సులు అయితే డిష్ వాషర్లో పెట్టాలి. ఇప్పుడు మేము డిన్నర్ చేసాక వచ్చిన గిన్నెలు ఇప్పుడు ఈ పిల్లలు తీసుకొచ్చిన లంచ్ బాక్సులు రెండు కలిపేసి డిష్ వాషర్లో పెట్టేసి అప్పుడు ఆన్ చేసి ఉంచేసానుకో పొద్దునకైతే కడిగేసి పెడుతుంది. వీలైతే షూట్ చేస్తాను, లేకపోతే లేదు. ఇంకా ఈ పొటాటో ఫ్రై అయిపోతుంది. అయిపోయినప్పటికీ ఇంకా అయిపోయాక రైస్ అయితే పెట్టేస్తాను. మా అబ్బాయి అయితే వచ్చేసి శనగలు తినేసి జిమ్కి వెళ్ళారనమాట. మా అమ్మాయి అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యింది. ఇంకైతే ఇవి కొంచెం ఏగుతున్నాయి కదా, కొంచెం ఏగాక కొద్దిగా దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. కారం అయితే ఇప్పుడు వేస్తే మాడిపోతుంది. ఇంకా కట్టేస్తాను అనిపించుకున్నప్పుడు కారం వేస్తాను. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసేసాను అనమాట. దీనికి బాగా పడుతుందని, మొక్కలకి బాగా పడుతుందని చెప్పేసి సాల్ట్ అయితే వేసేసాను. కొంచెం బాగా వేగిపోయి ఇంకా కట్టేస్తాం అనిపించుకున్నప్పుడు అప్పుడు వేస్తాను అనమాట కారం. అన్నం అయితే ఈ ఫ్రైతో కూడా మనకి అన్నం కలుస్తుంది, టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ తాలింపు వేసాం కాబట్టి మంచి టేస్ట్గా ఉంటుంది. అయినా క్యాప్సికమ్ పొటాటో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది. కర్రీ కూడా బాగుంటుంది, కానీ ఆల్రెడీ నేను సండే బీన్స్ పొటాటో కర్రీ చేశాను, అదైతే వీడియో తీయలేదు కానీ చేశాను. ఇంకా మళ్ళీ నిన్న కూడా కర్రీ కదా, ఈరోజు కూడా కర్రీ ఎందుకని చెప్పేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకా ఆల్మోస్ట్ క్యాప్సికమ్ పొటాటో అయితే ఏగిపోయింది. ఇంక ఏగిపోయినాయి కదా, ఇంకా కట్టేస్తాను అనిపించుకున్నప్పుడు ఇంకొక 5 మినిట్స్లో కట్టేస్తాం అనిపించుకున్నప్పుడు కొద్దిగా కారం వేస్తున్నాను అనమాట. ఇంకొక 5 మినిట్స్ వేగితే ఇంకా అయిపోయినట్టే కూర అయితే. చూసారా కడాయి ఎలా అడుగట్టేసిందో. ఇది త్వరగా అడుగంటేస్తుంది, అలా కలుపుతూ ఉంటే అడుగంటది, కానీ కలపకుండా మూత పెట్టామనుకో మగ్గుతాయని అడుగంటేస్తుంది అనమాట. పిల్లలకి అయితే నేను ఇప్పుడు నిన్న పొద్దున్న ఉసిరికాయ పచ్చడి చేశాను అనమాట. ఉసిరికాయ పచ్చడి కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అందులోని కారంతో పాటు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసి కొద్దిగా అటు ఇటు కలిపేస్తే అయిపోయినట్టే. పొద్దున్న ఉసిరికాయ పచ్చడి చేశాను. ఉసిరికాయ పచ్చడి ఈ ఈ పొటాటో క్యాప్సికమ్ ఫ్రై, పప్పు టమాటా వేసుకుని మేము డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాం అన్నమాట. పిల్లలు వచ్చేసారు. ఇంకా మా అమ్మాయిని అంటాను తినేద్దామమ్మా అంటే ఇంకా పెట్టేస్తాను అనమాట. మేము తింటా ఉన్నోడికి మా అబ్బాయి వస్తాడు, మేము ముగ్గురు డిన్నర్ అయితే ఇంక ఇలాగా చేసేస్తాం అన్నమాట. కూర అయితే అయిపోయింది. ఇంకా కొద్దిసేపు ఉంటే మాడిపోయి టేస్ట్ అయితే మారిపోతుంది. ఇంకా అయిపోయింది కూర అయితే కట్టేసి ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుని రైస్ అయితే కడిగేసుకొని రైస్ పెట్టేస్తాను. పప్పు విజిల్స్ వేసాడు కానీ తాలింపు పెట్టలేదు అనమాట. ఇంకా పప్పు అయితే కొద్దిగా అలా కలిపేసుకొని దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేస్తాను. సాల్ట్ వేసేసి తాలింపు పెట్టేస్తే పప్పు అయిపోయినట్టే. రైస్ పెట్టేసుకుంటే ఇంకా డిన్నర్కి అన్నీ అయిపోయినట్టే. టైం అయితే 9:30 అయ్యింది. మేము ఎప్పుడు కూడా ఒకసారి 9:30 కల్లా తినేస్తాం, ఒకసారి అయితే 10 అయిపోతుంది.
ఇంక ఈరోజు 10 అయిపోతుంది. 10కే తింటాము, ఎందుకంటే మా అబ్బాయి ఇంకా రాలేదు. మా అమ్మాయి తినేద్దామంటే ఇంకా టైం పడుతుంది అన్నది. ఇంకా సరే అనేసి నేను నెమ్మదిగా చేస్తాను అనమాట. ఇంకా పప్పులోకి సరిపడినంత సాల్ట్ అయితే తీసేసుకున్నాను. పప్పు అయితే ఉడికిపోయింది. ఆ బౌల్లోకి తీసేసుకుని పప్పు అయితే తాలింపు పెట్టేసుకుంటాను. మీరేం చేశారు? చాలా మంది అంటారు నైట్ టైం పప్పు తినకూడదు, అరగదు అది ఇదని. మాకు అలా ఏమి ఉండదు. నైట్ టైం తినేస్తాం, ఎప్పుడైనా తినేస్తాం. పప్పు 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 ఉంటే చాలు మా వాళ్ళకి, ఇంకేం అక్కర్లేదు. ఇంక అందువల్ల ఇంకెక్కువ శాతం పప్పే వండుతాను. వెజిటబుల్స్ కూడా అన్ని తిన్నారు, తింటే పర్వాలేదు, అన్ని వండొచ్చు, కానీ అన్ని రకాలు తినరు. అది తిన్ను, మా అమ్మాయి తిన్నది మా అబ్బాయి తినదు, మా అబ్బాయి తిన్నది మా అమ్మాయి తినదు, అలా ఉంటుంది అన్నమాట. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేశాను. ఇంకా రైస్ అయితే అయిపోయింది. ఇంకా రైస్ అయిపోయాక ఇంకా మేమైతే డిన్నర్ చేసాడమే. అమ్మీగా పప్పు టమాటా పొటాటో క్యాప్సికమ్ ఫ్రై అయితే మేము డిన్నర్ అయితే ఫినిష్ చేసేస్తామన్నమాట. డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడతాను. తాగితే మార్నింగ్ మా అబ్బాయి జ్యూస్ తాగుతాడు, లేదంటే కనుక నేను తాగుతాను. డ్రై ఫ్రూట్స్ అయితే నానబెడతాను అనమాట. మేము డిన్నర్ అయితే చేసేస్తాము. అది రైస్ అయితే అయిపోయింది. ఇది కూర అయితే బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇంకైతే అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. మేము మా పాపని రమ్మని చెప్పాను, వచ్చే అమ్మ అన్ని తీసుకొచ్చేస్తున్నాను అన్నాను, వచ్చేసింది తను. మా ఓడైతే ఇంకా రాలేదు. మా డైనింగ్ టేబుల్ బాగుందా? కవర్స్ ఎలా ఉన్నాయి? కవర్స్ మొన్న బుక్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు నేను కోటి వెళ్ళి తీసుకున్నాను కదా, దానికి బార్డర్ గోల్డ్ డిజైన్ బార్డర్ వచ్చింది కదా దానికి, అందుకని చెప్పేసి ఇంకా ప్లేట్స్ కూడా గోల్డ్ డిజైన్ తీసుకున్నాను అనమాట. బాగుంది కదా? ఎలా ఉందో కామెంట్ చేయండి. మేమైతే డిన్నర్ చేసేస్తున్నాం. మా అబ్బాయికి ఫోన్ చేశాను, డాడీ వచ్చేస్తున్నావా అంటే వచ్చేస్తున్నానమ్మా అన్నాడు. ఇంకా వాడికి కూడా పెట్టేశాను, ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను. మా అమ్మాయి అయితే తినేస్తుంది, ఇంకా మేము కూడా తినేస్తాం. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. మేమైతే పప్పు టమాటా ఫ్రైతో డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేసాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మాకు పప్పు ఫ్రైలు పచ్చళ్ళు ఎన్నున్నా మా పిల్లలకి కంపల్సరీ పెరుగు ఉండాలి. పెరుగన్నం అయితే తింటారు. ఇంకా పెరుగు కూడా పెట్టేశాను. మా హస్బెండ్కి చెప్తున్నాను, పాలు 2 పాల ప్యాకెట్లు తీసుకొచ్చే, పెరుగు తోడు పెట్టుకుంటాను నేను, నాకు బయట పెరుగు వద్దు అని చెప్తుంటే మా హస్బెండ్ ఏమో తీసుకురావట్లేదు అనమాట. ఇంకా మా అబ్బాయి కూడా వచ్చేసాడు. మేము ముగ్గురం అయితే తినేస్తున్నమాట. స్పీడ్ ఫార్వర్డ్ లో పెట్టేసాను. ఎలా ఉంది? షార్ట్ తీసుకోవడం కోసం షార్ట్ పెడతాను కదా, లాంగ్ అయితే మరుసటి రోజు అప్లోడ్ చేస్తాను, షార్ట్ అయితే అప్పటికప్పుడు పెట్టేస్తాను అని చెప్పి షార్ట్ కోసం 3 వీడియోలు అయితే తీసుకున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టేసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్. తాగితే వాడు తాగుతాడు, వాడు తాగకుండా వెళ్ళిపోయాడంటే కనుక నేను చేసుకుని తాగేస్తాను. మా అమ్మాయి అయితే తాగదు, మేమిద్దరమే తాగుతాం. తాగితే నానబెట్టడం అయితే నానబెట్టానమాట, ఎవరు వీలైతే వాళ్ళు తాగొచ్చు అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.